టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ. కొమరం భీం జిల్లా అధ్యక్షునిగా ఉప్పరి నాగేష్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం మారుతి, మహిళా ప్రధాన కార్యదర్శిగా స్వరూప, ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా బైరగోని సతీష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఏర్పుల లక్ష్మి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలో ఉన్న మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ సమక్షంలో భారీ చేరికలు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, మహిళా ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూపలతో కలిసి పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించిన వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబులతో కలిసి పార్టీలో చేరిన కడారి శ్రీనివాస్ కు రాష్ట్ర సహాయక కార్యదర్శిగా, రాటే రవీందర్ కు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉప్పరి నాగేష్, కార్యదర్శిగా దుర్గం మారుతి, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బైరగొండి సతీష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఏర్పుల లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాడాని స్వరూప, జిల్లా సహాయక కార్యదర్శిగా ఎరవేణి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులుగా గాదే సురేష్, జిల్లా కోశాధికారిగా నాగోసి మొండి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా సింగం నాగేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా మొహమ్మద్ కబీర్ అహ్మద్లను నియమించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, కొమరం భీం జిల్లాలోని 2 నియోజకవర్గాల నుండి మా పార్టీలో చేరి రాష్ట్ర స్థాయి పదవులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ 2 నియోజకవర్గాల నుండి 10 బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పార్టీలో అందరూ కష్టపడి పనిచేయాలని, పార్టీలో కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వారికి పెద్దపీట వేస్తామని, కష్టపడే వారికి ఉన్నత పదవులు ఇస్తామని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ డి పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. తమ పార్టీలో 33 జిల్లాల నుండి భారీ చేరికలు జరుగుతున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారిందని అన్నారు. రానున్న రోజుల్లో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని అన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా సామాజిక తెలంగాణ బహుజన వాదంతో తమ పార్టీ పనిచేస్తుందని పార్టీ వ్యవస్థాపక నరాల సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంటే మన వాళ్ళు ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మన లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని మీద మనం పెట్టాలి. ఇది కొత్త పార్టీ అని మనం తేలికగా తీసుకోవాలి. ఇప్పుడున్న పార్టీలన్నీ కొత్తగా వచ్చే ఇప్పుడు ఎదిగినాయి. ఈ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఎదుగుతుంది కూడా. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు దీటైన సమాధానము టిఆర్ఎస్ డి పార్టీ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనమందరం కృషి చేయాలి. నాతోటి కమిటీ సభ్యులు మనమందరం కలిసి పనిచేద్దాం. ఇంత పెద్ద బాధ్యతలు నాకు ఇచ్చినటువంటి వ్యవస్థాపకులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మాట్లాడాలి, చాలా మీటింగ్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఈ కొద్ది మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, సత్యనారాయణ నాయకత్వం. ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో ఈరోజు
టీఆర్ఎస్డి పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యులుగా జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా మారుతి గారు, అదేవిధంగా కడారి శ్రీనివాస్ గారు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్డి పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కని విని ఎరగని రీతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో ఒక సంచలనానికి కేంద్ర బిందువు అయింది టీఆర్ఎస్డి పార్టీ. ఈ రోజున దుర్గా మారుతి గారు కానీ, ఉప్పరి నగేష్ గారు కానీ, కడారి శ్రీనివాసరావు గారు కానీ, మిగతా మిత్ర బృందం ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు సరిగా ఐడియా లేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా పార్టీ పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళ స్వలాభానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే బీఆర్ఎస్ పరిపాలన మొత్తం కూడా అవినీతిమయం. ఒకప్పుడు కూతురు పెళ్లికి 1,00,000 రూపాయలు లేని కేసీఆర్ ఈరోజు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. అమెరికాలో వేల కోట్ల ఎకరాలు కొన్నారు. ఇది తెలంగాణ సంపద కాదా అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత దోచుకున్నారు. ఇప్పుడొచ్చి మా నాన్న వాళ్ళు దోచుకున్నారు, నాకు సంబంధం లేదంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేశాడు. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. ఏ విధంగా కూడా తెలంగాణ సబ్బండ వర్గాలకు న్యాయం చేయలే. తెలంగాణ ఉద్యమకారులకు నెలకి 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం, ఉచిత బస్సు, ఉచిత ట్రైన్ సౌకర్యం అన్నాడు, ఇవ్వలే. రైతులు చందులు లేక ఈరోజు కూడా రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 22,500 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా తులం బంగారం ఇస్తాం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి 420 420 ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయింది. ఈరోజు 3-4 పంటలు పండిస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ఒక్క పంటను పండించడానికే గగనం అయిపోతుంది. అంటే ఆంధ్ర వారి చేతిలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు లక్షల కోట్ల సంపాదనను ఈరోజు రేవంత్ కుటుంబంలో ఉన్న 7 అన్నదమ్ములు తింటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? అన్యాయం అని ప్రశ్నించేవాడిని ఈరోజు అనగదొక్కుతున్నారు. అందుకే టీఆర్ఎస్డి పార్టీ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు ఒక దిక్సూచిగా ఏర్పడ్డది. మేము ఎవరికి భయపడేది లేదు, ఎవరికి అదిరేది లేదు, వారికి పోయేది లేదు. తెలంగాణలో టీఆర్ఎస్డి ప్రత్యామ్నాయ పార్టీగా కొట్లాడతాం. ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజమైన ఉద్యమకారులకు టిక్కెట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్కు ఉన్నదా, బీఆర్ఎస్కు ఉన్నదా? లేదు. అంతా సమైక్యవాదుల పరిపాలనలోనే ఈనాడు తెలంగాణ ఉన్నది. బడా కాంట్రాక్టర్ల చేతిలోనే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. బడా కాంట్రాక్టర్ల చేతిలోనే ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మున్సిపాలిటీ, మేయర్, కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు మా గుండెల్లో ఉన్నారు. టీఆర్ఎస్ అనే పదం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. అందుకే ఈరోజు నీతిగా, నిజాయితీగా తెలంగాణ ప్రజలను రక్షించడానికి ఏర్పడ్డదే టీఆర్ఎస్డి ప్రభుత్వం. అధికార పక్షానికి బుద్ధి చెప్తాం, అది వారికి ఉన్నటువంటి ప్రతిపక్షానికి బుద్ధి చెప్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం, అది బీజేపీ ప్రభుత్వం 8 మంది ఎంపీలు ఉండి, 2 కేంద్ర మంత్రులు ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, కేంద్రం బీజేపీ నాయకులు ఉన్నారు.
మరి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ మాట వినే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఏదో ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు. బీఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ కలహాలతో అవినీతి ఊబిలో కూరుకుపోయినది. అందుకే తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా ఉద్యమకారుల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యమ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే దిశగా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే దిశగా, రైతులకు ఇస్తాన్న 15 ఎకరాల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని